ఓం శాంతి. నమస్తే. స్వామి వివేకానంద గారు చక్కని మహావాక్యం చెప్పారు. ఏంటంటే, ఇఫ్ యూ ఫాల్ 7 times గెట్ అప్ ద 8th time అని. అలాగే హిందీలో ఒక చాలా మంచి సామెత ఉంటుంది, జో ప్రయత్న కర్తా హై ఉస్కి హార్ కభీ నహీ హో సక్తి, ద వన్ హూ ట్రైస్ కెన్ నెవర్ ఫెయిల్ అని. కాబట్టి ఆధ్యాత్మిక సాధన మార్గంలో కింద పడడం ఒక్కోసారి మంచా చెడా? అయితే కావాలని ఎవరు కింద పడాలని ట్రై చేయరు, అందరూ ఉన్నతిలోకి వెళ్ళాలనే అనుకుంటారు. కానీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ మార్గం అనేటువంటిది జీవితాంతం మనం ఆచరించే మార్గం. ఇదేదో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో అయిపోయే మార్గం కాదు ఇది. సో ఏ జర్నీ అయితే మనం లైఫ్ లాంగ్ చెయ్యాలో తప్పకుండా దాంట్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. దానికి ఆధ్యాత్మిక సాధన కూడా ఏమీ డిఫరెంట్ కాదు. ఎవరెవరైతే మహాన్ ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నతిలోకి వెళ్ళారో వాళ్ళ యొక్క స్వీయ చరిత్రలు, ఆటోబయోగ్రఫీస్ చదివినట్లయితే వాటిలో మనకి తెలుస్తుంది వాళ్ళు ఎంత స్ట్రగుల్ చెంది ఆ యొక్క పీక్కి వాళ్ళు చేరుకున్నారు అనేసి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కావాలని కింద పడడం కాదు, కానీ ఒకవేళ కింద పడితే కూడా అది కూడా ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే అది కూడా ఒక కనిపించనటువంటి వరదానమే. అది కూడా ఎందుకు అంటే దీనికి మనం అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మన యొక్క అహంకారాన్ని అది చంపేస్తుంది. మనం అలా పేదకే వెళ్తున్నాం అనుకోండి, ఎలాంటి వ్యక్తికైనా సరే నాకు మించిన సాధకుడు లేడు, నాకు మించిన యోగి లేడు, నాకు మించిన జ్ఞాని లేడు, నాకున్నంత శక్తి ఎవరికీ లేదు అని ఈ విధమైనటువంటి తెలియనటువంటి సూక్ష్మ దర్పం, సూక్ష్మ అహంకారం వస్తుంది. కానీ ఎప్పుడైతే ఒకసారి మనం కింద పడతామో అది ఏ రకంగానైనా అవ్వచ్చు, పవిత్రత విషయంలో అవ్వచ్చు, క్రోధం విషయంలో అవ్వచ్చు, మోహం అవ్వచ్చు, ఏదైనా లోభితనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ కింద పడ్డాము అంటే ఆహా నేను కూడా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి, నేను చేసిన సాధనే గొప్పది అని నేను చతికిలబడడానికి లేదు అని మన యొక్క అహంకారాన్ని అది తుంచివేస్తుంది. రెండవది మన గురించి మనకే సత్యతను అవగతం చేస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి మనం సాధన మార్గంలో అలా వెళ్ళిపోతూ ఎక్కడ మనలో లోటుపాట్లు ఉన్నాయో మనం గమనించుకోం. మనం ఒక్కొక్కసారి అలా చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటాము, మనము మోసరుగా వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఎక్కడ నాకు ఇంకా డౌన్ఫాల్ ఉంది, ఎక్కడ నాకు ఇంకా పిట్ఫాల్స్ ఉన్నాయన్న విషయం మనకు గమనించుకో. కాబట్టి మన పురుషార్థానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి ఇప్పిస్తుంది. మూడవది, ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మన సాధన చాలా బాగుంటుంది, కానీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మనల్ని ఏదో ఒక మాట అన్న వ్యక్తి సడన్గా ఇవాళ మనకు కనిపిస్తాడు. లోపల నుంచి మళ్ళీ అవే ఫీలింగ్స్, అవే ఎమోషన్స్, అవే థాట్స్ బయటపడతాయి. అది కూడా ఒక రకంగా కింద పడడమే. అంటే మనం గతాన్ని ఇంకా కంప్లీట్గా మర్చిపోలేదు, గతాన్ని ఇంకా మనం గుర్తుపెట్టుకున్నాము అని అది సూచిస్తుంది అన్నమాట. కాబట్టి కింద పడిపోవడము అనేటువంటిది ఒక డీప్ ఆపరేషన్ లాగా మనం తీసుకోవాలి, ఒక డీప్ సర్జరీ. చూడండి, ఇప్పుడు మామూలుగా జస్ట్ పై చర్మానికి దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ కుట్లేసి పంపించేస్తారు. కానీ బాగా ఇంటర్నల్ ఆర్గన్స్కి దెబ్బ తగిలితే ఆ సర్జరీ చాలా టైం పడుతుంది. కాబట్టి మనం సాధనలో ఎంత పైకి వెళ్తూ ఉంటే మనం కింద పడడం కూడా అంత లోతుగానే కింద పడతాం. ఎందుకంటే ఇప్పుడు హైట్ ఎక్కువైంది కదా, హైట్ ఎక్కువైంది కాబట్టి కింద పడడం కూడా ఎక్కువ కింద పడతాం మనం. అందుకే తుఫాను వచ్చినప్పుడు గడ్డిపోచకి ఏమవ్వదు, కానీ వటవృక్షాలు కింద పడిపోతాయి, నేల కూలిపోతాయి. ఇది కూడా అంతే. కాబట్టి మన సాధన మార్గంలోకి మీదకు వెళ్ళే కొద్దీ మన సెల్ఫ్ చెకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సాధన బాగా చేస్తున్న కొద్దీ అందరి కళ్ళు కూడా మన మీద ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు తప్పు చేస్తే పట్టుకుందామా అని చూసేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా, ఇంకా ఎక్కువ సెల్ఫ్ చెకింగ్, ఇంకా ఎక్కువ నియమాలు, మర్యాదల యొక్క పాలనలో మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఎప్పుడైతే మనం కింద పడతామో మనం నేర్చుకుంటాం, వి లెర్న్. ఆహా నాలో ఇంకా
కామ వికారం ఎక్కడో ఉందా, నాలో ఇంకా కోపం ఉందా, నాలో ఇంకా లోభం ఉందా. ఈ లోభం ఎలా ఉంటుంది? అవినీతి చేసి డబ్బులు సంపాదించాలన్న లోభం ఉండదు. నేను ఒక సాధకుడిని, పక్క వాళ్ళు ఒక సాధకులు, వాళ్ళని కొంచెం ఎక్కువ పొగిడారు నాకన్నా, వెంటనే ఫీలింగ్ వస్తుంది నేను వాళ్ళకన్నా పాత వాళ్ళని, వాళ్ళకన్నా ముందు నుంచే నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, వాళ్ళకేమో అంత పెద్ద పొగడ్తా, నాకు చిన్న పొగడ్తా అని ఎక్కడో సూక్ష్మంగా మనసులో చివుక్కుమంటుందన్నమాట. అది కూడా ఒక రకంగా కింద పడ్డం. ఎందుకు? యోగి అంటేనే మాన అపమానాల్లో సమానంగా ఉండేటువంటి వాడు యోగి. అలాగే ఎవరైనా నన్ను కీర్తిస్తున్నే కూడా నేను చాలా పొంగిపోతున్నాను అనుకోండి, అది కూడా కింద పడడమే. ఎందుకు? నేను అవమానపడినప్పుడు కుంగిపోయాను, పొగిడినప్పుడు నేను పొంగిపోయాను. రెండిటి స్థితుల్లోనూ నేను ఫెయిలే ఇన్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎందుకు? రెండిట్లో స్థిత ప్రజ్ఞత మనకి లేదు కాబట్టి. ఇలాంటి ఒక డీప్ ఆపరేషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది వెన్ వీ ఫేస్ ఫెయిల్యూర్. అలాగే సాధన మార్గంలో ఎప్పుడైతే మనం కింద పడతామో, చుట్టుపక్కల వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటామో, మన సాధన రూపాంతరం చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సాధనలో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానము, యోగము, ధారణ, సేవ. కొంతమంది అలా యోగమే చేస్తూ ఉంటారు, ధ్యానమే చేస్తూ ఉంటారు. కొంతమంది కేవలం అలా జ్ఞానాన్ని వినిపిస్తూనే ఉంటారు, కానీ ధారణ, సేవ మర్చిపోతారు. సేవ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే చూడండి, ఒకప్పుడు ఋషులు మునులు వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ ఆశ్రమాన్ని వాళ్లే తుడుచుకునేటువంటి వారు, వాళ్లే వెళ్ళి భిక్షాటం చేసుకుని వచ్చేటువంటి వారు. వాళ్ళు కింద పని వాళ్ళని ఎవరిని పెట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకు? సేవ. ఎందుకంటే మనం ఈ స్థూల తనువు ద్వారా ఈశ్వరుని సేవ చేసినప్పుడే ఈ తనువు కూడా పవిత్రంగా అవుతుంది. ఎందుకంటే దీంతోనే కదా ఎన్నో పాపాలు మనం చేశాం. కాబట్టి మన సాధన రూపాంతరం చెంది మెటమార్ఫిసిస్ అవ్వడానికి కూడా కింద పడ్డం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అయితే మంచిదన్నారు కదా అని కావాలని కింద పడ్డం కాదు, బట్ ఇట్ హ్యాపెన్స్. కానీ ఒక్కొక్కసారి మనం సాధన మార్గంలో కింద పడిన వ్యక్తి చాలా చాలా మానసికంగా కుంగిపోవడం కూడా మనం గమనించాం. కుంగిపోయి వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాత నాది కాదని వదిలేస్తారు, నా వల్ల కాదు అనేసి. బట్ ద హయ్యర్ ద ఎయిమ్, ద గ్రేటర్ ది ఎఫర్ట్. ఎంత ఉన్నతిలోకి మనం వెళ్ళాలి అనుకుంటే అంతంత మన యొక్క సాధన అంత ఉన్నతంగా ఉండాలి. కానీ వదిలేస్తే 100% ఓటమి. కానీ ప్రయత్నిస్తే మేబీ వీ విల్ బి విక్టోరియస్ నెక్స్ట్ టైం. ఆ సాధనలో అలాగ మనం ముందుకు వెళ్ళడమే మన లక్ష్యం. కింద పడిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫస్ట్ వచ్చేటువంటిది కుంగుపాటు. అది కూడా టైం వేస్టే. చెక్ అండ్ చేంజ్. దాది గుల్జార్ గారు ఎప్పుడూ ఒకటే అనేవారు, చెక్ కరో ఆర్ చేంజ్ కరో. కేవలం చెక్ చేసుకున్నామనుకోండి నిరాశ వస్తుంది, కానీ చేంజ్, పరమాత్మునితో సంబంధం పెట్టుకుని పరమాత్ముని యొక్క స్మృతిలో ఆ సంస్కారాన్ని మనం పరివర్తన చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంతే తప్ప నేను తప్పు చేశానే అని చెప్పేసి ఆ తప్పు యొక్క బాధలో కుంగిపోతే ఏమవుతుంది? ఇప్పుడు వీక్గా ఉన్నాం కదా, ఇంకో తప్పు ఎక్కువ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో మన పైప్ లీక్ అవుతుంది అనుకోండి, ముందు చిన్న లీకే మొదలైంది, దాన్ని వదిలేసామనుకోండి ఆ లీక్ పెద్దది అవుతుంది. ఇది కూడా అంతే. ఫస్ట్ నేను ఏదో చిన్న తప్పు చేసి ఉండొచ్చు, ఎవరినో ఏదో అనేసాను, కోపంలో కట్టలు తెంచుకుని కోపం వచ్చేసింది, గొడవ ఆడేశాను. ఇప్పుడు నేను దాని గురించి బాధపడుతూ ఉన్నాను అనుకోండి, ఆ బాధ వల్ల నేను ఇంకా పెద్ద తప్పు చేస్తాను. ఇట్ హ్యాపెండ్, ఇట్స్ ఓకే. దానివల్ల నాకు తెలిసిందేంటి? పలానా విషయాలు, పలానా వ్యక్తులు నా కోపాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాయి, ఈ పలానా వ్యక్తి వల్ల నాలో కోపం పెరుగుతుంది, కాబట్టి ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. ఆ వ్యక్తి తాలూకా ఏ క్వాలిటీ వల్ల నాలో కోపం పెరుగుతుంది, దాన్ని నేను ఎందుకు సహించుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నానని మనల్ని మనం చెక్ చేసుకుని చేంజ్. ఆ వ్యక్తి అంతే, నేను పోట్లాడడం వల్ల, నేను కోపడడం వల్ల ఆ వ్యక్తి మారడు. దట్ ఈస్ హౌ దట్ పర్సన్ ఈస్. వదిలేయడం. చేంజ్ చేయగలిగితే చేంజ్ చేయాలి, లేదంటే మనల్ని మనం చేంజ్ చేసుకోవడం బెటర్. కాబట్టి ఈ విధంగా వీ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ ఎఫర్ట్. అంటే మన పురుషార్థాన్నే మనం పరివర్తన చేసుకోవడానికి మంచి అవకాశం.
అంటే కుంగిపోయి హతాశుడైపోయి కింద పడిపోతే ఏమవుతుంది, మనం ఇంకా ఎక్కువ పాపం చేస్తూ ఉంటాం. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారు, బోలెడు ఆల్టర్నేట్ సినారియోస్ ఊహించుకుంటారు. నేను ఇలా కాకుండా ఇలా చేసి ఉంచవలసింది, ఇలా కాకుండా ఇలా చేసి ఉండవలసింది, వాళ్ళతో ఇదైంది. ఇలాగా ఆ గడిచిపోయిన దానికి మనం ఎన్ని రకాల ఆల్టర్నేటివ్స్ ఊహించుకుంటాం, అది కూడా టైం వేస్ట్. దానివల్ల కూడా మన యొక్క ఉన్నతి జరగదు. పాస్ట్ ఎంత భయంకరమైనదైనా దాన్ని వదిలేయడమే నిజమైనటువంటి వివేకం. దాన్ని వర్తమానంలోకి తీసుకుని వచ్చి ఎంతెంతగా మన గతాన్ని మన వర్తమానంలోకి తీసుకొస్తామో అంతంతగా మన వర్తమానం కూడా మన గతంలాగే తయారవుతుంది. బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ థింకింగ్ ప్యాటర్న్. కాబట్టి నిన్నటికి ఇవాళకి మనలో పెద్ద తేడా ఉండదు. అలాగే మనం చాలా మంచి కోచ్ అవుతాం వేరే వాళ్ళకి. మన ఫెయిల్యూర్స్ వల్ల మనం వేరే వాళ్ళకి చాలా అనుభవంతో మాట్లాడతాం కదా, ఎదుటి వాళ్ళు దాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. చూడండి, ఇప్పుడు మనం ఎవరైనా తాగబోతున్నాడు అనుకోండి, నువ్వు తాగొద్దు నువ్వు తాగొద్దు నువ్వు తాగొద్దు అని చెప్పిన వాళ్ళు మన మాట వినరు. ఎందుకంటే మనం ఎప్పుడు తాగలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు తాగని వాళ్ళు వీళ్ళకేం తెలుసు తాగే దాంట్లో ఎంత నష ఉంది అనేసి. సో మనం చెప్తే వినరు. అదే ఆల్రెడీ తాగుడుకు అలవాటైన వ్యక్తి నేను వదిలేయడం వల్ల నాకు ఇంత లాభం కలిగింది అంటే ఎవరి మాట ఎక్కువ వినే అవకాశం ఉంటుంది, ఆ వ్యక్తి మాట వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను తాగేటప్పుడు నాకు హెల్త్ ఇలా ఉండేది, నా రిలేషన్స్ అన్నీ పాడైపోయేవి, నేను చాలా మీదిగా నాకు ఫైనాన్షియల్ లాస్ అయింది, ఇదంతా అయింది, నేను తాగుడు మానేసిన తర్వాత నాకు మంచిగా ఉంది, ఆరోగ్యం బాగుంది, ఇంట్లో వాళ్ళు నన్ను బాగా రెస్పెక్ట్గా చూసుకుంటున్నారు, ఇదంతా చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి బాధలే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆ మాట వినే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం కింద పడ్డాము అంటే మన యొక్క అనుభవాలన్నీ కూడా ఏమవుతాయి, ఎదుటి వాళ్ళకి మంచి గుణపాఠాల కింద తయారవుతాయి అన్నమాట. కాబట్టి సాధన మార్గంలో కింద పడడం అనేటువంటిది తప్పు కాదు. కాబట్టి మనం పడిపోయిన దాని తాలూకా అనుభవం అనేటువంటిది వేరే వాళ్ళకి పనికొస్తుంది. అలాగే ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ దీనివల్ల ఏంటి అంటే, మనం ఏదైతే మనం కింద పడడానికి ఏదైతే కారణం ఉందో అది ఇంకొకసారి మనం రిపీట్ కాకుండా చూసుకోవాలి. అది నిజమైనటువంటి ప్రోగ్రెస్. మాటి మాటికి ఒకే కారణంతో మనం కింద పడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి, మనం గత ఫెయిల్యూర్ నుంచి మనం ఏమీ నేర్చుకోలేదని దాని అర్థం. మనం గత ఫెయిల్యూర్ నుంచి కానీ నేర్చుకున్నట్లయితే మళ్ళీ ఇంకోసారి పడచ్చు, బట్ ద రీజన్ మైట్ బి టోటలీ డిఫరెంట్ అండ్ విధానము దాని ఇంటెన్సిటీ ఆల్సో మైట్ బి డిఫరెంట్. కాబట్టి ఈ విధంగా ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ కూడా మనకి దీంతో లభిస్తుంది. అయితే కొంతమంది ఏంటంటే డినైల్లో కూడా ఉంటారు, నేను ఏ తప్పు చేయలేదు, నా వల్ల ఏ తప్పు జరగలేదు అనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యం కూడా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళలో మిస్టేక్ ఎత్తుకుతారు, ఇగో నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను ఇలాగ ఉన్నాను అని చెప్పేసి. అయితే గుల్జార్ దాది గారు దీనికోసం ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు అనమాట. నిజమే, ఎదుట వ్యక్తి తప్పే చేశాడు. ఇప్పుడు సపోజు ఎదుట ఎవరైనా వచ్చి మీకు కుళ్ళిపోయిన పండు ఇచ్చారనుకోండి, మీరు తీసుకుని మీ బ్యాగ్లో పెట్టుకున్న బ్యాగ్ అంతా వాసన వస్తుంది, నువ్వు ఇచ్చిన పండు వల్లే నా బ్యాగ్ వాసన వస్తుంది అంటే విన్నవాళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళు కుళ్ళిపోయిన పండిస్తే మీరెందుకండి తీసుకున్నారు అని అంటారా లేదా? మనం ఏం చేస్తాం, మనకు వద్దండి అని పక్క నుంచి వచ్చేస్తాం. అలాగా ఆ వ్యక్తి తాలూకా సంస్కారం క్రోధీ సంస్కారం అయి ఉండొచ్చు, అహంకారం యొక్క సంస్కారం అయి ఉండొచ్చు, కానీ మనం దానికి స్వీకరించడం వల్ల మనలో ఇలాంటి ప్రతిచర్య వచ్చింది. రైట్? అందుకే అంటారు ఈ ప్రపంచంలో అందరూ నిర్దోషులే. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్, మన పర్స్పెక్టివ్గా ఆలోచిస్తే అందరూ నిర్దోషులే. వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా నిర్ణయించడానికి మనం ఎవరమి? మనం అన్నీ 100% కరెక్ట్గా చేస్తే పక్క వాళ్ళ తప్పొప్పులు నిర్ణయించవచ్చు. అలాంటి న్యాయ నిర్ణేత ఒక భగవంతుడే, మనం కాదు. కాబట్టి అందుకని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి పక్క వాళ్ళ మీద ఆ తప్పును నెట్టేయడం కూడా ఒక రకమైనటువంటి పాపమే అవుతుంది. యూజువల్గా వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి కింద వాళ్ళ మీద లేదంటే పాపం అంతగా ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళ మీద ఆ తప్పు ఒక్కోసారి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల పాపం వాళ్ళు చాలా ఇరకాటంలోకి పడతారు అనమాట. కాబట్టి అలాగని ఎక్కువ కుంగిపోయి ఆ బాధలో ఉండి మొత్తానికి ఆధ్యాత్మికతను వదిలేయడము కాదు, అలాగని నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి చేసిన తప్పును మాటి మాటికి వెళ్ళిపోతూ ఉండడం కాదు. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఎవరితో నిజాయితీగా ఉన్నా ఉండకపోయినా మన స్వయంతో మనం నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సాధన అనేటువంటిది చాలా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణం. దీంట్లో ఎవరు మనల్ని చెక్ చేయరు.
మీరు ఎంతసేపు యోగం చేస్తున్నారు, మీరు రోజు ఎంతసేపు మీరు జ్ఞానార్జన చేస్తున్నారని ఎవరు చెక్ చేయరు. మనం స్వయానికి మనం స్వయం చెక్ చేసుకోవాలి. కాబట్టి చెకింగ్ కూడా మన స్వయానికి మనమే చెక్ చేసుకోవాలి. దీంట్లో వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యే విషయం ఉండదు. అందుకే ఆనెస్టీ విత్ ద సెల్ఫ్ అంటే స్వయంతో నిజాయితీగా ఉండి భగవంతునితో నిజాయితీగా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన స్వయంతో మనం నిజాయితీగా ఉంటామో మన తప్పును కూడా మనం సాక్షిగా అయ్యి చూడగలం. లేకపోతే ఒక్కొక్కసారి మన స్వయాన్ని మనం క్షమించుకోలేకపోతాం. స్వయాన్ని క్షమించుకోలేని వ్యక్తి చాలా చాలా అసహనంలో ఉంటాడు, చాలా చికాగ్గా ఉంటాడు, ఊరికే కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు? దానికి కారణం వేరే వాళ్ళు కాదు, వీళ్ళ తప్పు వీళ్ళని లోపల నుంచి తినేస్తుంది. కాబట్టి ఆ కోపం వాళ్ళు అందరి మీద ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే యూజువల్గా ఎవరికైనా వీళ్ళు బాగా కోపిష్టి, వీళ్ళు చాలా క్రోధి అని మనం లేబుల్ వేస్తాం కదా, యూజువల్గా ఆ వ్యక్తి లోపల చాలా బాధ దాగి ఉంటుంది. చాలా సంవత్సరాలు బట్టి వాళ్ళ బాధను లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దాగి ఉంటుంది. ఆ బాధ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సంవత్సరాల తరబడి లోపల దాచుకున్న కారణంగా అది బయటికి ఎలా కనిపిస్తుంది? కోపం, క్రోధంలాగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే లోభి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి కూడా చిన్నతనం నుంచి చాలా తీరని కోరికలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే సప్రెస్డ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, సప్రెస్డ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవే మనతో వికారీ పనులు చేయిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనం చెప్తూ ఉంటాము, ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునితో నిజాయితీగా ఉండి మనలో వచ్చేటువంటి మంచి చెడు ఆలోచనలు అన్నీ ఆయన ముందు తెరిచిన పుస్తకంలాగా పెట్టాలి. అణిచిపెట్టుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు అది మనతో చాలా చాలా పెద్ద తప్పు చేయిస్తుంది. మనకు ఒక వ్యక్తి మీద వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళ బాగా మనకి ఇది వచ్చింది, మనం భగవంతుడు ఎదురుగుండా వెళ్ళి నిజాయితీగా చెప్పాలి, నాకు పలానా వ్యక్తి మీద వాళ్ళు చాలా కోపం వచ్చింది, పట్రానంత కోపం వచ్చింది. ఎప్పుడైతే మనం భగవంతుడికి చెప్తామో, ఆయన ఒక బ్లాటింగ్ పేపర్ కాబట్టి ఆ బ్లాటింగ్ పేపర్ ఎలాగైతే ఇంకున పీల్ చేసుకుంటుందో భగవంతుడి యొక్క శక్తి, ఆ నిజాయితీ యొక్క శక్తి వల్ల మనలో ఉన్నటువంటి ఆ కోపం అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఒక్కోసారి ఇది ఒకసారికి పోదు, 2-3 సార్లు 4-5 రోజులు ఇది చేస్తూ ఉండాలి. అంతేకాని ఆ కోపాన్ని ఎదుటి వ్యక్తి మీద తీర్చుకున్నామనుకోండి, ఇంకా పరిస్థితి అనేటువంటిది అక్కడ తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలో నిజాయితీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. స్వయంతో నిజాయితీ, భగవంతునితో నిజాయితీ. అలాగే మనలో మంచి అయినా చెడైనా దేన్నైతే మనం ఎక్కువ నాళ్ళు మనం అణిచేస్తామో అదేం చేస్తుంది? అదే మనలో తప్పులు చేసేలా చేస్తుంది. అందుకని ఇవాళ మనకి ఎదుటి వ్యక్తి మీద వచ్చిన కోపం ఇవాళ పుట్టలేదు, మనకు వాళ్ళ మీద చాలా సంవత్సరాలుగా ఉన్న కోపం ఇవాళ బయటపడింది అంతే. ఇప్పుడు మంట కూడా చూడండి, చిన్నగా ఎక్కడో మొదలవుతుంది, దాన్ని వదిలేస్తే పెద్ద దావాళంలాగా తయారవుతుంది. ఇది కూడా అంతే అన్నమాట. అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రత్యాహారము అంటే సబ్లిమేషన్ అని అంటారు. సప్రెషన్ కాదు, సబ్లిమేషన్. అణిచిపెట్టుకోవడం కాదు, ప్రత్యాహారం. ఎందుకంటే ఫస్ట్ డే మనం ఇంద్రియాలను మనం నిగ్రహించేసుకుని ఇంద్రియ జీతులుగా మనం అయిపోలేం. మనం ఇది మెల్లమెల్లగా 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 వచ్చేటువంటి పాత్, మెల్లగా వచ్చేటువంటి సాధన. ఇందులో అన్నిటికన్నా ఎక్కువ మనతో మనకి సహనం ఉండాలి. ఇప్పుడు చూడండి, డయాబెటీస్, బీపీ జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తాడు? అమ్మా ఈ ట్రీట్మెంట్ చానాళ్ళు నడుస్తుంది, సో నువ్వు ఓపిక్గా మాత్రలన్నీ వేసుకోవాలనుకుంటారు. అదే సర్జరీ అనుకోండి, సర్జరీ చేస్తారు, 4 రోజుల్లో అంతా సరైపోతుంది. కానీ ఈ లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్, థైరాయిడ్, ఇవి ఒక రోజులో తగ్గవు. కొలెస్ట్రాల్, ఇవి దీర్ఘకాలికంగా ఆ జబ్బుకు మనం చానాళ్ళు సంవత్సరాల తరబడి మనం మాత్రలు వాడుతూ ఉంటారు. కొంతమంది అలోపతి, కొంతమంది ఆయుర్వేదం, కొంతమంది హోమియోపతి, ఇలా మారుతూ ఉంటారు. మరి శరీరానికి వచ్చే జబ్బుకే తగ్గడానికి అన్ని సంవత్సరాలు పడుతుంటే మరి ఇవన్నీ మనసుకు వచ్చిన జబ్బులు కదా, ఇవంత స్లోగా తగ్గిపోతాయా? తగ్గిపో. అందుకని మన సాధన మనం నిజాయితీగా చేయాలి, చెక్ అండ్ చేంజ్ మనం చేసుకోవాలి. ఎప్పుడైతే మన సాధన మన నిజాయితీగా చేసి చెక్ చేంజ్ చేసుకుంటామో తప్పకుండా పరివర్తన వస్తుంది. జగదాంబ సరస్వతి మమ్మని ఒకసారి ఒకరు అదే అడిగారు, మమ్మ మీరు ఎప్పుడూ తప్పే చేయలేదా అని. మమ్మ నవ్వుతూ అన్నారు, ఎందుకు చేయలేదు, నేను తప్పులు చేశాను, కానీ ఒకే రకమైన తప్పు 2 సార్లు నేను ఎప్పుడూ చేయలేదు అని. కాబట్టి మమ్మ చాలా ఉన్నతిలోకి అనేటువంటిది వెళ్ళారు.
అలాగే ఎవరైనా మీకు మా ఆధ్యాత్మిక సాధనలో మేము ఏ తప్పులు చేయలేదు, మేము ఎప్పుడూ ఇదిగా ఉన్నా కూడా అది కూడా మనం కొంచెం ఆలోచించాలి ఎవరన్నా అంటే. ఎందుకంటే వాళ్ళని చూసి మనం డిస్హార్టన్ అయిపోతాం. అమ్మో వీళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు, వీళ్ళు అసలు ఎప్పుడు చాలా బాగా ముందుకెళ్తారంట, వీళ్ళు అసలు ఏ తప్పులు చేయరంట, నేనెందుకు ఇన్ని తప్పులు చేస్తున్నాను అని మన మీద మనకు అపనమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రయాణం వాళ్ళదే. మనం ఎదుటి వాళ్ళని తప్పు పట్టడము కాదు, ఇది పడటం కాదు, మనకి మనం ఇది చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, మన వల్ల ఏమన్నా తప్పు జరిగితే ఊరికే అది 10 మందికి మనం విస్తరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం విస్తరించే కొద్దీ వాళ్ళు మనల్ని ఆ దోష దృష్టితోనే చూస్తారు. వీళ్ళు అప్పుడు చేశారు కదా, అది వీళ్ళేనండి అంటారు. మన మీద అదొక స్టాంపు లాగా వేసేస్తారు. మనం తర్వాత 100 మంచి పనులు చేయొచ్చు, కానీ మనం చేసిన ఒక్క తప్పునే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి అందుకని టూ మచ్గా కూడా మనం దాన్ని వ్యాప్తి చేయదు. అలాగే అనారోగ్యం విషయంలో కూడా ఇది చాలా కరెక్ట్. మనకి ఏదైనా అనారోగ్యం ఉంటే కనిపించిన ప్రతి ఒక్కరికి అది చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు బ్రాండ్ వేసేస్తారు, ఈ వ్యక్తి అదొక గుండె జబ్బు మనిషి అని. సో మన పేరేమైపోద్ది, గుండె జబ్బు మనిషి అయిపోతాం మనం. మన గుండె జబ్బు గురించి మనకి తెలిసి, మన ఇంట్లో వాళ్ళకి తెలిసి, డాక్టర్కి తెలిస్తే చాలు, పక్కింటోళ్ళకి చుట్టాలకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏది ఎంత గుప్తంగా, ఏది ఎంత నిగూఢంగా ఉంచుకుంటేనే అంత అది చాలా చాలా మంచి విషయం అన్నమాట. లేదంటే ఏమవుతుందంటే అది చాలా విస్తరించి ఏమవుతుంది, 10 మంది మనల్ని అడిగే కొద్దీ మనకి ఇంకా ఎక్కువ డిస్హార్టన్మెంట్ అనేటువంటిది వస్తుంది. సో అందుకని స్పిరిచువల్ పాత్ అనేటువంటిది ట్విన్ ఎడ్జ్డ్ సోర్డ్. ట్విన్ ఎడ్జ్డ్ సోర్డ్ అంటే దీనికి 2 వైపులా పదును ఉంటుంది. కింద పడినా ప్రాబ్లమే, ఎక్కువ పైకి వెళ్ళినా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఎక్కువ పైకి వెళ్ళినా కూడా అక్కడ కింద పడితే అందరూ చూస్తారు, మనకు కూడా దెబ్బ ఎక్కువగా జరుగుతుంది. అందుకే అంచెలంచెలుగా ఎదగాలి. సూరజ్ అన్నయ్య గారని బ్రహ్మకుమారిస్లో చాలా పెద్ద రాజయోగ టీచర్. అన్నయ్య గారు అదే అంటారు, ఒక్కోసారి ఉత్సాహం వచ్చిందని చెప్పి నేను వాళ్ళు రాత్రంతా కూర్చుని యోగం చేస్తానని పెట్టేసుకోకండి. అలా ఒకరోజు చేయగలుగుతారు, 2 రోజులు చేయగలుగుతారు, తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో పనులన్నీ చెయ్యాలి కదా, నిద్ర లేకుండా మీరు ఇదైపోతారు. దానికన్నా క్రమంగా రోజంతట్లో 24 గంటల్లో ఒక 4 hours, ఉదయం ఒక అరగంట, మధ్యాహ్నం ఒక అరగంట, అమృత వేళ 1 గంట, సాయంత్రం 1 గంట, ఇలాగ పద్ధతిగా పెట్టుకున్నట్లయితే ఈజీగా మంచిగా రోజుకి 4 గంటలు అవుతుంది. ఎందుకంటే మనం అత్యుత్సాహంగా చేసేసినా కూడా ఒక రోజులో ఇది రిజల్ట్ వచ్చేటువంటి విషయం కాదు. రైతుకి బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికింది, కానీ అతను అత్యాశకు పోయి ఏమనుకున్నాడు, చంపేస్తే ఇంకెన్ని ఉంటాయో అనుకున్నాడు. కానీ మొత్తానికి ఆ కోడే చచ్చిపోయింది, బంగారు గుడ్డు ఇవ్వడం కూడా మానేసింది. సో ఇది కూడా ఆధ్యాత్మిక మార్గం కూడా మనకి స్వర్ణిమ జీవితాన్ని ఇస్తుంది, కానీ దానికి టైం పడుతుంది. ఈ లోపల మనతో మనం చాలా పేషెంట్గా ఉండాలి, సహనం వహించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన సాధన అనేటువంటిది పక్కదోవ పడుతుంది, నేనేదో ఇది పడుతుంది అన్నప్పుడు మనమే గేర్ మార్చుకుని మళ్ళీ రైట్ పాత్లోకి మనం రావాలన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పిరిచువల్ పాత్లో వెళ్తూ కిందకు పడితే దాన్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇది మా వల్ల కాదు అనేసి. ఇట్స్ ఓకే, మళ్ళీ బేబీ స్టెప్స్తో మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి దీంట్లో ఉన్న మాధుర్యం చూసిన తర్వాత బయట ప్రపంచం కూడా పెద్దగా నచ్చదు. అప్పుడు మళ్ళీ ఇటుకీ కాకుండా అటుకీ కాకుండా తయారవుతాం. సో మనం ఒకటి డిసైడ్ చేసుకున్నాము అంటే కష్టమైనా నష్టమైనా దాని యొక్క అంతు మనం చూడాల్సిందే. సో ఆధ్యాత్మిక సాధనలో కింద పడడం అనేటువంటిది అందరికీ జరుగుతుంది, కానీ పడినా కూడా మళ్ళీ మనం లెగిసి ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఉమంగ ఉత్సాహంతో మన సాధన అనేటువంటిది ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.